హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏంటంటే క్యాబేజీతో మనము పకోడీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఉల్లిపాయ లేకుండా ఓన్లీ క్యాబేజీతో పకోడీ ఎలా చేయాలో చెప్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది. అసలు ఇందులో ఉల్లిపాయలు వేయం, అసలు సింపుల్గా అయిపోతుంది. ఉల్లిపాయ ఓన్లీ క్యాబేజీ, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి ఉంటే సరిపోద్ది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని క్యాబేజీ జస్ట్ కడిగి వేసుకోవాలి. కడిగి అంతే, జస్ట్ కడగాలి అంతే, ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కడిగి వాటర్ అన్ని తీసేసి ఇలా ఒక 2 చెంచాలు శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ సరిపోయిందంట. అంతే అండి. ఇది జస్ట్ ఇట్లా కలుపుకోవాలి. అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయినా సరే తినడానికి బాగుంటుంది. ఇష్టమైతే కలుపుకోవాలి. ఉల్లిపాయ పకోడీ కూడా ఇది టేస్ట్ బాగుంటుంది, వెరైటీ ఉంటుంది. ఉల్లిగడ్డ, ఇంట్లో పచ్చిమిర్చి, కలమాకు, పుదీనా ఇవి ఏం అవసరం లేదు. ప్లెయిన్గా వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేసుకొని తినేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ దీనికి ఒక శనగపిండి, కొంచెం బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. క్యాబేజీతో వెరైటీ ఉంటుంది తిన్నా కూడా. నూనె వేడైన తర్వాత ఇట్లా పొడి పొడిగా మంచి ఎర్రగా అయినాక తీసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అది మస్తు ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఇదిగోండి, ఇట్లా అయిన తర్వాత తీసేసుకోవాలి. నేను 2 మిరపకాయలు కూడా ఎంచుకుంటున్నాను. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. ఇట్లా పచ్చిమిర్చి అంచు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. దీని మీద కొంచెము చాట్ మసాలా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు క్రిస్పీగా వస్తాయి. సేమ్ మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పకోడీ లాగా. అంటే మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? సింపుల్గా అయిపోతుంది మీకు.